మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు 9వ ప్రశ్న ఎలా రాయాలో చూద్దాం. 9వ ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఈ క్రింది వాక్యములను సరి అయిన వాక్యముతో జతపరచండి. ఈ క్రింది వాక్యములను సరి అయిన వాక్యములతో జతపరచండి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తారు, ఇలా ప్రశ్న ఇచ్చి పక్కన ఆన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెంటెన్స్కి కరెక్ట్ ఆన్సరు వీటిల్లో వెతికి ఈ పక్కన రాయవలసి ఉంటుంది. మొదటిది, పితాజీ ఔర్ శేఖర్. ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది, చిడియాఘర్ జాయేంగే. ఈ ఆన్సర్ని ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఎదురుగా రాయాలి. చిడియాఘర్ జాయేంగే అంటే పితాజీ ఔర్ శేఖర్, నాన్నగారు మరియు శేఖర్ చిడియాఘర్ జాయేంగే. చిడియాఘర్ అంటే జూకి వెళతారు. నెక్స్ట్ సెంటెన్స్, షేర్ బాగ్ ఆది ఖూంఖ్వార్ జాన్వర్ హై. షేర్ అంటే సింహము, బాగ్ పులి, సింహము పులి మొదలైనవి ఖూంఖ్వార్ జాన్వర్ హై. ఖూంఖ్వార్ అంటే క్రూరమైన జంతువులు. మాతాజీ ఔర్ చిత్ర నానికి ఘర్ జాయేంగి. అమ్మగారు మరియు చిత్ర, నాని అంటే అమ్మమ్మ ఇంటికి వెళతారు. సభీ జాన్వర్ పింజరే మే హోంగే. అన్ని జంతువులు కూడా బోనులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి, యహా హిందువుంకే లియే కయి మందిర్ హై. ఇక్కడ హిందువుల కోసము చాలా మందిరాలు ఉన్నాయి అంటే టెంపుల్స్ ఉన్నాయి. యహా ముసల్మానోं के लिए एक మస్జిద్ హై. ఇక్కడ ముస్లింల కోసం ఒక మసీదు ఉంది. యహా ఈసాయియోं के लिए एक గిరిజాఘర్ హై. ఇక్కడ క్రైస్తవుల కోసం ఒక చర్చ్ ఉంది. గిరిజాఘర్ అంటే చర్చ్. గలియోं के दोनों ओर ఛాయాదార్ పేడ్ హై. ఈ వీధి ఇరువైపులా కూడా నీడనిచ్చేటటువంటి చెట్లు ఉన్నాయి. హమ్ యహా హమేషా సరల్ జీవన్ బితాతే హై. మనము ఇక్కడ ఎప్పుడూ కూడా సాదాసీదా సరళమైన జీవితాన్ని మనం గడుపుతున్నాము. నెక్స్ట్ ప్రశ్న, సిఆర్ కే పేట్ మే చూహే దౌడే. నక్క కడుపులో ఎలకలు పరిగెట్టిని అంటే నక్కకి ఆకలి వేసింది. సిఆర్నే ఉధర్ మధుర్ ఫల్ దేఖే. నక్క అటువైపు అక్కడ ఒక తీయటి పండుని చూసింది. వహ్ మూసే లార్ రోకనా పాయా. దాని నోటి నుంచి లార్ అంటే లాలాజలాన్ని ఆపడం దానివల్ల అవలేదు. సిఆర్ బాగ్కే అందర్ ఆయా. నక్క బాగ్ అంటే తోట, నక్క తోట లోపలికి వచ్చింది. సిఆర్నే కహాకి ఏ ఫల్ కట్టే హై. నక్క ఏం చెప్పింది, ఈ పళ్ళన్నీ కూడా పుల్లగా ఉన్నాయి అని చెప్పింది. కేశవ్ अपने को అక్లమంద్ మాన్తా థా. కేశవ్ తనని తాను తెలివైన వాడి కింద భావించుకుంటాడు. కేశవ్ దూసరోं को బేవకూఫ్ మాన్తా థా. కేశవ్ ఎదుటివారిని మూర్ఖుడు అని భావిస్తాడు. సామ్నే సే మాధవ్ ఆ రహా హై. ఎదురుగా మాధవ్ వస్తున్నాడు. మై బేవకూఫోं को రాస్తా నహీ దేతా. నేను మూర్ఖులకి దారి ఇవ్వను. మాధవ్ రాస్తే సే ఉతర్ గయా. మాధవ్ ఆ దారి నుంచి పక్కకు జరిగాడు. ఐదవది, ఏక్ దిన్ సిఆర్నే ఏక్ కౌవా దేఖా. ఒకరోజు నక్క ఒక కాకిని చూచింది. కౌయే కే ముహ్ మే ఏక్ వడా థా. కాకి నోట్లో
ఒక రొట్టె ఉంది. తుమ్హారా స్వర్ భీ మధుర్ హీ హోగా. నీ స్వరము, నీ గొంతు కూడా చాలా తీయగా ఉంటుంది. యహ వడ మేరీ మెహనత్ కా ఫల హై. ఈ రొట్టి నా యొక్క కష్టానికి ప్రతిఫలము, అంటే నేను కష్టపడి సంపాదించాను. మై ఆగేసే మెహనత్ కర్కే హీ ఖావుంగా. నేను ఇక నుండి కష్టపడి సంపాదించింది మాత్రమే తింటాను. ఈ విధంగా ఇలా ప్రశ్నలు ఇస్తారు, ఆన్సర్లు ఇస్తారు. మనం ఏం చేయాలి? ఈ ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో చూసి మ్యాచింగ్ చేసి ఆ కరెక్ట్ అయిన సెంటెన్స్ని ఏ సెంటెన్స్ ఎదురుగా దాని ఆన్సర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.